అన్ని వర్గాలకు కార్పొరేషన్ల ద్వారా ఉపాధి కోసం నిధులు మంజూరు చేస్తామని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాకాల శ్రీహరిరావు, పల్లె రామచంద్ర గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనతో మార్పు మొదలైందని, రాబోయే రోజుల్లో సినిమా చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోని శ్రీనివాస్, నియోజకవర్గ యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్, పట్టణ యోజన అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్ పాల్గొన్నారు. వాళ్ళ భార్య బిడ్డల పేరు మీద 10,000 రూపాయలు కూడా జమ చేసిన సందర్భాలు ఇక్కడ కనపడాయి. అంతేకాకుండా రైతులందరూ ప్రైవేట్ అప్పుల పాలై అధిక వడ్డీలు కట్టుతూ దినదిన గండంగా గడుపుతున్నారు. అయితే ఏ విధంగా అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చూసినప్పుడు, రైతు పండించిన పంటకు స్వామినాథన్ సిఫారసు ప్రకారం 2018-19 నుంచే రైతు పెట్టుబడికైన ఖర్చులకు సగం కలిపి 50% కలిపి మేము ధర ఇస్తున్నాము కాబట్టి రైతులకు అన్నీ చేస్తున్నామని మోడీ గారు పదే పదే చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ కనీస మద్దతు ధరను నిర్ణయించినప్పుడు రైతులు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారంటే, ఒక ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నాం. వరికి స్వామినాథన్ సిఫారసుల ప్రకారము 5,076 రూపాయలు క్వింటల్కి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ 2023-24 సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసింది. 5,076 రికమెండ్ చేసినప్పుడు 50-100 తగ్గిస్తే వాళ్ళకు ఒక పద్ధతిగా ఫాలో అయ్యి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అనుకోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 2,183, అంటే 3,000 పైన తగ్గించింది ఒక వరి మీద క్వింటల్. అలాగే మద్దతును చూసినట్టయితే 3,123 రూపాయలు ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము స్వామినాథన్ సిఫారసుల ప్రకారం రైతు సాగుకు పెట్టిన పెట్టుబడి, ఆ పెట్టుబడికి ఇంకో 50% స్వామినాథన్ సిఫారసుల ప్రకారం కలిపి 3,123 మొక్కజొన్నకు ఇవ్వమని చెప్పినప్పుడు 2,090 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు ఎంఎస్పీ నిర్ణయించింది. అలాగే ప్రతి పంట మీద కూడా 17,000 రూపాయలు 17,000 పైన క్వింటల్కి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే 7,020 రూపాయలు నిర్ణయించడానికి 10,000 తక్కువ వేసింది. అందుకే దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు, ప్రతి పంట మీద ఇంకా ఎక్కువ చనిపోవడం జరుగుతుంది. ఇంత తక్కువ రేట్ ఇచ్చినప్పుడు మోడీ ఉన్నన్ని రోజులు రైతులు బాగుపడే అవకాశమే లేదు ఎప్పటికీ. ఇది చాలదన్నట్టు ఈ ప్రకటించిన కనీస మద్దతు ధరకు ఏ రోజు కూడా చట్టబద్ధత కల్పిస్తున్నందుకు మోడీ గారు ఒప్పుకోవడం. అంతేకాకుండా పంట నష్టమైనప్పుడు పంటల బీమా పకడ్బందీగా అమలు చేసి రైతు నష్టపరిహారం వారంలో ఇస్తాము, 10 రోజులు ఇస్తాము, 4 రోజులు ఇస్తామని చెప్పడం లేదు. ఉన్న పంటల బీమా పూర్తిగా ఫెయిల్ చేశారు. ఫెయిల్ చేసి అసలు రైతులు పూర్తిగా దాన్ని వదిలిపెట్టాడు. ఓన్లీ ఆదాని అంబానీ కొరికే మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని బ్రతికిస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఇంకోటి చూసినట్టయితే బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు రైతులు ఓటు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకొరకంటే వాళ్ళ ఏజెండాలు రైతులు ఏం చేస్తారో ఇప్పటికి చెప్పలేకపోతున్నారు. పార్లమెంట్కి అభ్యర్థులు వాళ్ళు గెలిపేయండి అంటున్నారు. కానీ వాళ్ళు మేము గెలిచిన తర్వాత రైతుకి న్యాయం చేస్తాము, రైతుకు సుఖంగా బతికినట్టు చేస్తామని